రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ లో ప్రభుత్వ ఉద్యోగులు చేరడంపై ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. 58 ఏళ్ల ఈ నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది. కాగా ఆర్ఎస్ఎస్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చేరడంపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులపై ఆర్ఎస్ఎస్ సంస్థ హర్షం వ్యక్తం చేసింది. రాజకీయ కారణాలతోనే ఇంతకాలం నిషేధం విధించింది. గత 99 ఏళ్లుగా దేశం కోసం కృషి చేస్తున్నామని, జాతి నిర్మాణంలో ఆర్ఎస్ఎస్ పాత్రను మహనీయులంతా ప్రశంసించారని తెలిపింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఆర్ఎస్ఎస్ లో ప్రభుత్వ ఉద్యోగులు చేరడంపై ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసినట్టు తెలుస్తుంది. ఇది ఎప్పుడో ఎత్తివేస్తే ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు కూడా సమాచారం. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి, జూలై 9వ తేదీన దీనిపైన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది. 1966లో అంటే 58 సంవత్సరాల క్రితం అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడం పైన నిషేధాన్ని విధించింది. ఆ నిషేధాన్ని తొలగిస్తూనే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ ఉత్తర్వులను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జారీ చేయడాన్ని ఆర్ఎస్ఎస్ హర్షించింది. అంతేకాకుండా ఈ నిర్ణయం ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి మరింత ఉపయోగపడుతుంది. గతంలో ఆర్ఎస్ఎస్ నిషేధాన్ని గత పాలకులు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని కూడా ఆర్ఎస్ఎస్ నేతలు ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడంపై ఉన్నటువంటి నిషేధాన్ని కేంద్రం ఎత్తివేయడం సరైన చర్య అని కూడా ఆర్ఎస్ఎస్ నేతలు అభివర్ణించారు. ఈ నిర్ణయం భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా గత 99 ఏళ్లుగా దేశ పునర్నిర్మాణం, సమాజ సేవలో ఆర్ఎస్ఎస్ చాలా చురుగ్గా పాల్గొంటుంది. జాతీయ భద్రత, ప్రకృతి విపత్తుల సమయంలో సమాజాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లామో కూడా అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అయితే గత పాలకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా నిషేధం విధించారు అంటూ ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి సునీల్ అంబేద్కర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం పైన కాంగ్రెస్ మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ చర్య ప్రభుత్వ ఉద్యోగుల తటస్థ భావజాలానికి సవాల్గా మారబోతుంది. 1947లో జాతీయ జెండాను దేశం స్వీకరించింది. అయితే ఆర్ఎస్ఎస్ మాత్రం త్రివర్ణ పతాకాన్ని వ్యతిరేకించింది అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓ ప్రకటనలో తెలిపారు. మహాత్ముడి హత్య తర్వాత 1948 ఫిబ్రవరి 4న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని 1966లో అప్పటి ప్రభుత్వం నిషేధించింది. 58 ఏళ్ల తర్వాత మోడీ ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. అన్ని రాజ్యాంగ స్వయం ప్రతిపత్తిగా దిగినటువంటి సంస్థలను సంస్థాగతంగా స్వాధీనం చేసుకునేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ ను ఎలా వాడుకుంటుందో అందరికీ తెలుసు. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిషేధాన్ని ఎత్తివేయడం ద్వారా మోదీ సర్కార్ ప్రభుత్వ కార్యాలయాలు అదేవిధంగా ఉద్యోగులపైన సైద్ధాంతిక ప్రాతిపదికన రాజకీయం చేయాలని చూస్తున్నారు. రాజ్యాంగం మార్చాలనే ఆలోచనను ప్రజలు ఓడించడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అంటూ మల్లికార్జున ఖర్గే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోపక్క గాంధీజీ హత్య తర్వాత 1948లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించారన్న అంశాన్ని కూడా కాంగ్రెస్ నేత జయరాం రమేష్ తన ట్వీట్ లో తెలియజేశారు. 1900 కాంగ్రెస్ అయితే దీనిపైన బీజేపీ మాత్రం తీవ్రంగానే ప్రతిఘటించింది. ఆర్ఎస్ఎస్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతించినటువంటి కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ ప్రభుత్వ ఉద్యోగుల పైన ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొనొచ్చు, కాంగ్రెస్ పార్టీ బొజ్జగుంపు రాజకీయాలకు మాత్రమే ఆసక్తి చూపుతుంది, హిందూ సమాజం పట్ల వారి వైఖరి చాలా ప్రతికూలంగా ఉంది అంటూ బీజేపీ నేతలు కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. థ్యాంక్ యూ కృష్ణ.